జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 17, 2024 సోమవారం. తిథి ఏకాదశి. ఈ రోజంతా ఉంది. నక్షత్రం చిత్త. మధ్యాహ్నం 1:50 వరకు. తదుపరి స్వాతి. యోగము పరిగా. రాత్రి 9:35 వరకు. తదుపరి శివము. కరణం వనిజ. సాయంత్రం 5:38 వరకు. తదుపరి విష్టి. రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం మధ్యాహ్నం 2:33. చంద్రాస్తమయం రాత్రి 2:18. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:13 నుండి 8:52 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:04 వరకు. వర్జము రాత్రి 7:56 నుండి 9:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 6:44 నుండి 8:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:10 వరకు. తిరిగి సాయంత్రం 4:12 నుండి 6:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. జూన్ 17 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ ఏకాదశి. ఏకాదశి ఆదివారం తెల్లవారుజామున 4:43 మొదలై సోమవారం అంతా ఉండి మంగళవారం ఉదయం 6:24 వరకు ఉంటుంది. ఇలా ఒక తిథి 2 సూర్యోదయాలను కలిగి ఉండటాన్ని వృద్ధి తిథి అంటారు. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులు, క్షయతిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఏకాదశి ఉపవాసం చేసేవారు జూన్ 18 మంగళవారం రోజున చేసుకోవాలి. లగ్న ముహూర్తాలలో కూడా ఏదైనా లగ్న ముహూర్తానికి 1, 4, 7, 10 స్థానాల్లో గనక గురుడు ఉన్నట్లయితే ఆ లగ్న ముహూర్తాలను శుభకార్యాలకు స్వీకరించాలి. కాబట్టి ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు.
చంద్రుడు ఈరోజు తులారాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: గాయత్రి జయంతి, బక్రీద్, ప్రపంచ గారడీ దినోత్సవం. 2012వ సంవత్సరంలో రామప్ప ఆలయం పరిరక్షణకు 10,000 దివ్యల జాతర నిర్వహించారు. భారత స్వాతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి. భారత టెన్నిస్ మాజీ క్రీడాకారులు లియాండర్ పేస్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 17 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృషభ రాశి రాబడి ఉంటుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కన్యా రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. తులారాశి ప్రశాంతంగా గడుపుతారు. వృశ్చిక రాశి శుభవార్త వింటారు. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి శాంతంగా గడుపుతారు. మీనరాశి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.